जय सद्गुरु महाराज को जय। गुरु शरण सेवार्य जय शिव सार्य सद्गुरु महाराज को जय। శీర్షపద్యము 27 పరమార్థ జ్ఞాన ప్రకాశము నుండి ఈ యొక్క గ్రంథము నుండి తెలుపడమే. సృష్టికాధారమౌ సర్వాత్ముడైనట్టి సృష్టికాధారమౌ సర్వాత్ముడైనట్టి ఆ పరాత్పరునెవరు అందగలరు. గురుదేవుడొక్కడే గుర్తింపజేయును హరిహరాదులకైనా లవిగాదు. భగవంతుడా అనియు పరితపించుట కంటే ఆ చింత సద్గురుని యందు నిలుపా. తెలియంగజేయును దేవుని సర్వాంత్ర సంశయంబుల దీర్చు సద్గతిచ్చు. కర్మ జన్మాంకురము నెల్ల కాల్చివేచు తిరిగి రానటి మార్గంబు తేటపరుచు. సృష్టి మర్మంబు దుష్టికి స్థిమితపరుచు. సృష్టి మర్మంబు దుష్టికి స్థితమితపరుచు. కొదవలేనట్టి సత్యంబు కుదుటపరుచు. మహానుభావులారా, పెద్దలారా, సృష్టికి ఆధారమైన సర్వాత్ముడు ఎవడు ఉన్నాడో ఆ పరాత్పరుడు ఎవరిని అందలేరు కాబట్టి గురుదేవుడు ఒక్కడే గుర్తింపజేయను కానీ అన్యులతో కాదు, చపల చిత్తము ఉన్నతో వానికి కాదు. ఏదో గొప్ప అని కొన్ని వాక్యాలను పఠించిన వారు కూడా వాళ్ళు అంతవరకే ఉన్నారు. ఎవరైతే గురు మార్గములో తన గురువు దగ్గర ఎదిగి ఉన్నాడో అటువంటి వాడు మాత్రమే ఈ యొక్క రహస్యములను, దేవుని రహస్యమును మనకు స్పష్టంగా చూపగలడు. భగవంతుడా అని మనం పరితపించుట, నేను భగవంతుని చూడాలని ఉత్త ఆశలు ఉన్నంత మాత్రమున కాదు, పరితపించాలి. ఆ చింత ఎవరు తీర్చగలరు అంటే సద్గురుని యందే ఆయన మనకు తెలుపగలడు. కానీ మిగతా వాళ్ళు తెలియచేయలేరు. దేవుని సర్వాంత సంశయములు తీర్చి సద్గతినిచ్చువాడే గొప్ప గురువు. ఆ దేవుడు మనకు, ఆ గురుదేవుడు, గురుదేవుడు ఇద్దరు ఒకటే కాబట్టి కర్మ జన్మాంకురం, అంకురం అనగా విత్తనములో ఉండే మొలక, కాల్చివేసు అటువంటి మార్గమును తేటపరిచి సృష్టి మర్మం అంతా మనకు దృష్టికి అందించి కొదవలేనట్టి సంశయములను లేకుండా చేసి ఆ స్థానము మనము ఆ దైవాన్ని దర్శించినప్పుడు మరి దేవుడు ఎక్కడున్నాడని మనము గురువును అడగవలసిన పని లేదు. కాబట్టి ఆ గురువు ఇచ్చిన మార్గమే మనకు గొప్పది. జై సద్గురు మహారాజుకు జై.